బహుజన నాయకుడు పోరాట యోధుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను భావితరాలకు తెలిసేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కోరారు. మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 376వ జయంతిని పురస్కరించుకుని పసుపులేరు బొడ్డున రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పూలమాలలు వేసి బీసీ అధికారులు, బీసీ కుల సంఘాలు, ఇతర కుల సంఘ నాయకులతో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కవులు, కళాకారులకు నిలయమని సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జీవిత చరిత్ర రచించి భావితరాలకు పుస్తక రూపంలో అందించాలన్నారు. అణగారిన వర్గాల శ్రమజీవుల కష్టాన్ని దోచుకునే వారిని ఎదిరించి పోరాడి సమాజ శ్రేయస్ కోసం నిరంతరం తప్పించిన మహనీయుడిని కొనియాడారు. చైతన్యాన్ని స్ఫూర్తినిచ్చిన పోరాట యోధుని గాథలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉపేందర్, బీసీ వెల్ఫేర్ సహాయ అధికారి గంగా కిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు నోముల శ్రీకాంత్ గౌడ్, సంఘం జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్, బీసీ కుల సంఘం ప్రతినిధులు దామోదర్ గౌడ్, జనార్దన్ గౌడ్, కృష్ణగౌడ్, చింతకింది కృష్ణగౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, ఇతర కుల సంఘాల ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.